మీరేదో పొరపాటు పడి ఇంద్రాణి గారిని అపార్థం చేసుకుంటున్నారు. అన్ని ఎంక్వైరీ చేశాక అర్థమైంది మోక్ష శిఖరం చూసిన వాళ్ళు 6 నెలల్లో మోక్షం పొందుతారని. ఇదేనమ్మా మీరుండబోయే ఇల్లు. అంటే నేనేమైపోయినా పర్వాలేదు కానీ ఆ అమూల్య క్షేమమే నీకు ముఖ్యమా? అవును, అమూల్య క్షేమమే ముఖ్యం నాకు. అమ్మా అమూల్య, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. ఇక్కడికి మీ మేలు కోరి రాలేదే, మీ చెడు కోరి అడుగు పెట్టాను. నిజం తెలుసుకో జీవా, నిజం తెలుసుకో జీవా. సెక్యూరిటీ వాళ్ళని చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది. ఏంటివిడా సెక్యూరిటీ వాళ్ళకంత కసిగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది? ఇప్పుడు నువ్వు చెయ్యబోయే దీక్ష ఏంటో తెలుసా పార్దు? ఏంటి స్వామి? బలరామ దీక్ష.
తీసుకొచ్చాను సిద్ధాంతి గారు. ఆ అమూల్యని తీసుకొచ్చాను. ఎక్కువ సమయం లేదు. రేపే ఆఖరి పౌర్ణమి. జరగాల్సిన కార్యం జరిగిపోవాలి. అలాగే సిద్ధాంతి గారు. ఇంతకీ ఆ అమ్మాయి తనకు తానుగానే వచ్చిందా? సిద్ధాంతి గారు, ఆ అమ్మాయి తనకు తానుగానే వచ్చింది. మీరు చెప్పినట్టే ఆచరిస్తూ పద్ధతి ప్రకారమే తనని తీసుకొచ్చాను. దీన్ని బలరాం బావి అంటారు. పూర్వం ఆ బలరాముడు తన తమ్ముడు శ్రీకృష్ణుడితో గొడవపడినప్పుడు ఇక్కడికే వచ్చి కొన్నాళ్ల పాటు తపస్సు చేసి దీక్షతో శివుడికి అభిషేకం చేశాడు. ఆ అభిషేకం చేసిన మరుక్షణమే తన తమ్ముడు శ్రీకృష్ణుడితో గొడవ సమస్య తీరిపోయి మిగిలిన ఆ బలరాముడు సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. అప్పటి నుంచి దీన్ని బలరాం బావి అని, ఈ దీక్షని బలరాం దీక్ష అని పిలుస్తారు. నిష్ఠతో ఆ బలరామ దీక్ష చేస్తే తప్పకుండా వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. ఒకవేళ దీక్ష పూర్తవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళినా, దీక్ష మధ్యలో ఆపినా అనుభవిస్తున్న సమస్యకి రెట్టింపు సమస్య అనుభవించాల్సి వస్తుంది. నేను ఎటు పరిస్థితుల్లో కూడా దీక్షను మధ్యలో ఆపను స్వామి. అలాగే ఎంత కష్టమైనా ఇక్కడి నుంచి వెళ్ళను స్వామి. ఈ దీక్ష పూర్తి చేసిన ఫలితంతోనే నువ్వు అమ్మని రక్షించగలవు. అమ్మ భర్తగా ఈ దీక్ష నువ్వు మాత్రమే చెయ్యాలి. ఈ దీక్ష చెయ్యకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అమ్మని రక్షించలేవు. లేదు స్వామి, ఎలాగైనా సరే దీక్ష చేస్తాను. అమూల్య నా సర్వస్వం. అమూల్యను రక్షించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. చెప్పండి స్వామి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? అభిషేకం. ఈ బావిలో నుండి 1008 బిందెల నీళ్లు నువ్వే తోడి ఆ శివుడికి అభిషేకం చెయ్యాలి. అలాగే స్వామి, చేస్తాను. మీరు చాలా తెలివిగానే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఆవిడికి అండగా ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. ఆ శక్తిని మాయ చేసి ఇక్కడ కార్యం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ చిన్న లోపం జరిగినా మొదటికే మోసం వస్తుంది. ఎవ్వరూ మిగలరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకున్న పని భగ్నం అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దీక్ష భగ్నం అవ్వకూడదు పార్దు. ఎలాగైనా సరే నువ్వే విజయం సాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం మీదే అవ్వాలి. సమయం ఎంతో విలువైనది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దాన్ని వృధా చేయొద్దు పార్దు. నా ఏర్పాట్లలో నేనుంటాను, మీ ఏర్పాట్లలో మీరుండండి. నీకు ఈ భగవంతుడే తోడుంటాడు. ప్రారంభించు పార్దు. ఇది ఆరంభం కాదు, అంతమే. ఎలాగైనా సరే ఈ దీక్ష భగ్నం చేసి తీరుతాను. ఆ అమూల్య క్షేమం కోసం నన్నే చావమంటావా పార్దు? ఎంత ధైర్యం ఉంటే నా బ్లాక్మెయిల్ కూడా లెక్క చేయకుండా అమూల్య కోసం దీక్ష చేయడానికి వస్తావు? ఇప్పుడు
చూస్తాను. ఈ దీక్ష ఎలా పూర్తి చేస్తావో నేను చూస్తాను. ఏయ్, మేడం. చుట్టుపక్కల మొత్తం జామర్స్ పెట్టండి. ఏ సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా పనిచేయకూడదు. అలాగే మేడం. అలాగే ల్యాండ్ లైన్ నెంబర్ మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. నమస్తే మేడం. ఏంటి మేడం పిలిపించారు? నా భర్త శ్రీ శ్రీ పార్థు గారు ఒక దీక్ష మొదలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీక్ష జరగకూడదు. మీరేం చెయ్యాలో, ఎలా చేస్తే దీక్ష ఆగిపోతుందో అన్నీ మీకు నేను వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. పార్థు, ఆ బలరాముణ్ణి మనసులో తలుచుకుని ఏ సంకల్పంతో అయితే నువ్వు ఈ దీక్ష చేస్తున్నావో ఆ సంకల్పాన్ని మనసులో అనుకుని దీక్ష ప్రారంభించు నాయనా. అలాగే స్వామి. బలరామస్వామి, నీ సంకల్పం కోసం ఆ బావి నీళ్లు తోడి ఈ శివుడికి అభిషేకం చేశావంట. అలాగే నా అమూల్యకి ఏమీ కాకుండా ఉండడం కోసం నేను చేస్తున్న ఈ సంకల్ప దీక్ష విజయవంతం అయ్యేలా చూడు. నా అమూల్యని ఏ దుష్ట శక్తి అపహరించకుండా చూడు. ధ్యానం చేసుకుంటున్నావా అమూల్య? చేసుకో చేసుకో. ఇక నీకు కొన్ని గంటలే. నువ్వు పుట్టిన చోటులో జరిగేది గ్రానైట్ ఓపెనింగ్ పూజ కాదు, నీ లైఫ్ క్లోజింగ్ పూజ అమూల్య. ఇంద్రాణి గారు, ఐశ్వర్య, ఏంటమ్మా? ఏంటలా చూస్తున్నారు? అదే అమూల్య చాలా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటుంటే చూస్తున్నాను. ఇంద్రాణి గారు, ఈ వాతావరణం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సంథింగ్ చేంజ్ గా అనిపిస్తుంది. అవును ఐశ్వర్య, సంథింగ్ చేంజ్ గా కనపడుతుంది. ఏ పనైనా సిన్సియర్ గా చేసే నువ్వు రావడం వల్ల, ఏ పన్నైనా ఆధ్యాత్మికతతో చూసే అమూల్య రావడం వల్ల ఈ వాతావరణమే చేంజ్ అయిపోయిందమ్మా. ఇదేంటి నన్ను అనుమానంగా చూస్తోంది? దీన్ని లెక్కలు తేల్చాలి, లేకపోతే నేను చేయబోయే కార్యక్రమం నేను చేయలేను. ఇక నీళ్లు తోడడం ప్రారంభించు పార్థు. శంకరుడా మహామహాశయ మహో మహోదయ శివోమణిధర లోలాయ నిగం నిగంబర సదాశివం హర దహించ జ్వాలా ఓంకార హరి ఓం శివ ఓం విధాతవో ప్రదాతవో నిశీధివో విభూతివో విఘాత తలపులు అవిజ్ఞమవ్వగ మనోజ్ఞతపమే శివోహమవ్వగ నిహంతరం నిమగ్నమై సువేదమే నివేదమై శివ ఓం హర ఓం గుణం శరణం శరణం.
రోయ్, మేడం చెప్పినట్టు ఈ ద్రావకాన్ని మనం ఆ నీటిలో కలపగానే నీళ్ళన్నీ పాడైపోతాయి. అప్పుడు ఆ నీళ్లు అభిషేకానికి పనికిరావు. పార్థోద్యక్ష భగ్నం అవుతుంది. పదా. చూడు పార్థు, ఇది చాలా పవిత్రమైన జలం. ఈ పవిత్ర జలంతోనే స్వామికి అభిషేకం చెయ్యాలి. ఇందులో పొరపాటును కూడా మరేదీ కలవకూడదు. అలాగే స్వామి. అమూల్య, నీలో నాకు చావు కూడా కనిపిస్తోంది. నీ కుట్రేంటో నాకు తెలియదనుకున్నావా? నువ్వు నన్ను నా పుట్టిన చోటికి తీసుకొచ్చి రక్త తర్పణం చేయాలనుకున్నావు. ఆ విషయం నాకు ముందే తెలుసు. అమూల్య, ఏం నువ్వు మాట్లాడేది? అవును ఐశ్వర్య గారు, నాకు ధ్యానంలో ఆ అమ్మ చెప్పింది. ఇది నన్ను బలివ్వడానికే తీసుకొచ్చింది. దీనంతా తెలుస్తాను. అమూల్య, ఇక్కడికొచ్చినప్పటి నుంచి నాకు దీని మీద అనుమానంగానే ఉంది. నేను పట్టుకుంటాను, నువ్వు దీన్ని నరకే. వద్దు వద్దు అమూల్య, వద్దు, నన్నేం చేయొద్దు. నరకే అమూల్య. అమూల్య, వెళ్ళు, దాన్ని వదలొద్దు. నరకే దాన్ని. దీనిలాంటి మృగాల్ని వెంటాడి వేటాడి నరకాలి. నరకు దాన్ని, వదిలిపెట్టుకో. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే
శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అమూల్యకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను చంపడానికి కత్తి తీసుకుని వస్తోంది. నన్ను కాపాడండి. భూరి కుటుంబిని భూరి కృతే భగవతి హేసితి వచ్చేస్తోంది. భూరి కుటుంబిని భూరి కృతే జయ 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 హే మహిషాసురమర్దిని జయ 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 హే రమ్యకపర్దిని శైలసుతే జయ 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 హే మహిషాసురమర్దిని జయ 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 హే రమ్యకపర్దిని శైలసుతే. ఆ మహాశక్తి మీద నాకు మొదటి నుంచి అనుమానమే. అనుకున్నట్టే విజృంభించింది. మొత్తం విషయం తెలిసిపోయి నన్ను చంపడానికి వస్తోంది. నన్ను కాపాడండి. నన్ను కాపాడే వాళ్ళే లేరా? అమూల్య, ఇది నిన్ను బలివ్వాలని చూసింది. ఇప్పుడిదే బలవ్వబోతుంది. చంపేయ్. కత్తితో నన్నే చంపాలని చూసావు కదా. రేయ్!